హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ స్పైసీ చికెన్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మనం ఇంట్లో రెగ్యులర్గా చాలా రకాల చికెన్ ఫ్రైలు చేస్తూనే ఉంటాము. నేను చెప్పే వేలో చికెన్ ఫ్రై ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈవెన్ బ్యాచిలర్స్ అయినా కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ చికెన్ ఫ్రై ఇంత టేస్టీగా ఉండడం కోసం ఇందులో ఒక సీక్రెట్ మసాలా పౌడర్ని వేసి అయితే చికెన్ ఫ్రై చేశానన్నమాట. ఈ చికెన్ ఫ్రైని నేను ఏ విధంగా చేశానో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే నేను 3 కిలోల వరకు అయితే తీసుకున్నాను అనమాట. ప్లస్ చికెన్ కూడా స్కిన్తోనే తీసుకున్నాను. మనం ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేస్తున్నామంటే పీసెస్ అనేవి కొంచెం చిన్నగా ఉండేటట్టే చూసుకోవాలి. ఇందులో మనం నిమ్మకాయ రసం అలాగే సాల్ట్ వేసి నీట్గా వాష్ చేసామంటే చికెన్ అనేది కాస్త నీచు వాసన లేకుండా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే వేయాలి. ఫస్ట్ అయితే 1 స్పూన్ వేస్తున్నాను. ముందు మనం ఫ్రై చేసేటప్పుడు అందులో మిగతా సాల్ట్ అనేది యాడ్ చేయొచ్చు. ప్రస్తుతం 1 స్పూనే వేసాను అన్నమాట. ఇలా వేసిన అల్లం పేస్ట్, పసుపు, సాల్ట్ చికెన్ పీసెస్కి పట్టేలాగా మంచిగా స్పూన్తోనైతే మిక్స్ చేయండి. ఇవన్నీ ముందుగానే మిక్స్ చేయడం వలన చికెన్ ముక్క అనేది చప్పగా రాకుండా కాస్త తినేటప్పుడు టేస్టీగా ఉంటుందన్నమాట. మిక్స్ చేసిన తర్వాతకి దీనిపై నుంచి మూతను పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ పాటైనా పక్కన పెట్టేయండి. ఇప్పుడు చికెన్ ఫ్రైలోకి కావాల్సిన మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లోకి అయితే 2 స్పూన్స్ వరకు అయితే ధనియాలను అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేస్తున్నాను. 1 టీ స్పూన్ వరకు మిరియాలను వేస్తున్నాను. ఈ మిరియాల ఫ్లేవర్తో చికెన్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లస్ ఇక్కడ అన్ని పచ్చియే వేస్తున్నాను అన్నమాట. వేయించి వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పచ్చి వేస్తే సరిపోతుంది. అలాగే 2 లవంగాలు, 2 ఇలాచి, చిన్నది దాల్చినీ చెక్క, అలాగే మనం తినే టేస్ట్కి తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి అయితే కారాన్ని అయితే 2 స్పూన్స్ వేస్తున్నాను అనమాట. ఈ కారం కాస్త స్పైసీ ఎక్కువనే ఉంటుంది కాబట్టి నేను 2 స్పూన్స్ వేస్తున్నాను, నాకు సరిపోతుంది. మీరు తినే టేస్ట్కి తగ్గట్టు కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. సో వేసిన తర్వాతకి దీనిపై నుంచి మూత పెట్టుకొని అయితే మిక్సీకి వేసుకోండి. ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి అయితే తీసుకోండి. సో చూడండి, మనం వేసిన మసాలాలన్నీ అయితే మంచిగా పౌడర్ లాగా ఇట్లా గ్రైండ్ చేసి తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులోకి పొట్టు తీయని ఎల్లిపాయలు ఒక 10 అన్నమాట. ఇవి వేసి అయితే మరీ ఎక్కువ మిక్సీ పట్టకండి, జస్ట్ వన్స్ ఒకసారి మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేయండి. మనకి బరకగా ఉంటేనే బాగుంటుంది, మరీ మెత్తని పౌడర్లా ఉంటే అంత బాగుండదు అనమాట. ముఖ్యంగా ఈ ఎల్లిపాయలు వేసినాక జస్ట్ ఒకసారి ఇట్లా మిక్సీ పట్టి తీసేయండి. సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ మసాలాతోనే చికెన్ ఫ్రై టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు చికెన్ ఫ్రై చేయడానికైతే కొంచెం మందంగా ఉన్న కడాయిని అయితే స్టవ్ పైన పెట్టేసినాను. ఇందులోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే వేస్తున్నాను. ఎప్పుడైనా చికెన్ ఫ్రైలో కాస్త ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందన్నమాట. నేనైతే 3 స్పూన్స్ వేసాను. ఇందులోకి ఒక పెద్ద సైజు బగారా ఆకు ఇట్లా చుంచి అయితే యాడ్ చేస్తున్నాను. 1 కప్పు ఆనియన్స్ చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే తీసుకున్నాను. ఈ కప్ ఆనియన్స్ వచ్చేసి అయితే 3 మీడియం సైజ్ ఆనియన్స్ అన్నమాట. చికెన్ ఫ్రైలో ఆనియన్స్ అనేవి కాస్త చిన్న పీసెస్లా కట్ చేసి వేస్తేనే బాగుంటుందన్నమాట. మనం వేసిన ఆనియన్స్ అనేవి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసేపు అయితే ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. 3 నిమిషాల తర్వాతకైతే చూడండి, ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇట్లా ఫ్రై అయిపోతే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. అయితే 20 మినిట్స్ తర్వాతకే ఇందులోకి యాడ్ చేస్తున్నాను అనమాట. మీకు టైం ఉన్నట్టయితే 1/2 అవర్ పాటైనా పక్కన పెట్టేసినా సరిపోతుంది. చికెన్ వేసిన తర్వాతకి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసి గరిటెతోని మిక్స్ చేస్తూ ఒక 2-3 నిమిషాల పాటైనా చికెన్ని కాస్త వేగనివ్వండి. ఇప్పుడే ఇందులోకి ఇంకొక 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టేటప్పుడు అప్పుడు ఒక 1 స్పూన్ వేసాను, ఇప్పుడు 1 స్పూన్ వేస్తున్నాను. 2 స్పూన్స్ సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. 2-3 నిమిషాల తర్వాతకైతే చూడండి, చికెన్ అనేది కాస్త వేగినట్టు అయింది కదా. ఇప్పుడు
దీనిపై నుంచి మూత పెట్టుకొని ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లోనే పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు అయినా కానీ అలాగే వదిలేయండి. ప్లస్ మధ్యలో మధ్యలో చెక్ చేయండి, ఎందుకంటే నార్మల్ గిన్నెలో వండుతున్నట్టయితే అడుగు మాడడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో నేను ఒకసారి అయితే మూత తీసి చూపిస్తున్నాను. చికెన్లోకి వెళ్ళి అయితే వాటర్ అనేవి ఊరడం స్టార్ట్ అయింది కదా. సో ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని అయితే మూత పెడుతూ వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూడండి 10 నిమిషాల తర్వాతకైతే మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయి ఇట్లా ఆయిల్ సపరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది కదా. మనకి చూడండి చికెన్ కూడా మంచిగా ఫ్రై అయింది. ఇట్లా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. ఒకసారి అడిగేలా గరిటెతోని మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులోకి గుప్పడంతా ఫ్రెష్ కరివేపాకుని అయితే యాడ్ చేయాలన్నమాట. ఎప్పుడైనా నార్మల్గా చేసే చికెన్ ఫ్రై కంటే కూడా ఇట్లా కరివేపాకు వేస్ట్ చేస్తే చికెన్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. మనం లాస్ట్లో వేస్తున్నాము, అంతగా ఫ్రై అవుతుందో లేదో అని కూడా అనుకోకండి. లాస్ట్లో వేసినా కానీ కరివేపాకు అనేది అయితే క్రిస్పీగా అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలి. చికెన్ మంచిగా వేగుతుంది, ప్లస్ కరివేపాకు కూడా మంచిగా వేగాలన్నమాట. సో మూత పెట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ సిమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు అయినా వేయించారంటే చూడండి ఇక్కడ కరివేపాకు అనేది అయితే ఇట్లా చక్కగా వేగింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా. సో ఈ మసాలాను మొత్తం చికెన్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టండి, ప్లస్ 2 నిమిషాలే వేయించండి, ఎందుకంటే మనం తీసుకునే కొంచెం పచ్చి మసాలాలే వేసాం కదా. జస్ట్ ఒక 2 మినిట్స్ వేయించితే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు వేయించామంటే కారం అనేది మాడిపోయి అంతగా టేస్ట్ ఉండదన్నమాట. నేను చెప్పినట్టు 1-2 నిమిషాలు వేయించితే సరిపోతుంది. ఆ 2 నిమిషాలలో మనం వేసిన మసాలా అనేది చికెన్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 2 నిమిషాల తర్వాతకి చికెన్కి మంచిగా స్పైసెస్ పట్టాయి కదా. లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం అంతా కొత్తిమీర ఆకును వేసుకొని వన్స్ ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చికెన్ ఫ్రైలో కరివేపాకు ఎంత ముఖ్యమో లాస్ట్లో కొత్తిమీర వేయడం కూడా అంతే ముఖ్యం కదా. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఈ చికెన్ ఫ్రైని తినాలి, కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ప్రాసెస్ అయితే సింపుల్గానే ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో ఎక్కువగా మిరియాల ఫ్లేవర్ అలాగే వెల్లుల్లి ఫ్లేవర్తోని చికెన్ టేస్ట్ అయితే అదిరిపోతుందన్నమాట. ఈ రెసిపీ చేసిన రోజు అయితే ఇల్లంతా గుమగుమలే. మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఒక్కసారి చికెన్ ఫ్రై నేను చెప్పిన వేలో ట్రై చేసి అయితే మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఈ రెసిపీకి అయితే ఫిదా అవుతారు, నాది గ్యారంటీ అన్నమాట. ఈవెన్ బ్యాచిలర్స్ అయినా సింపుల్గా చేసుకునే రెసిపీ అనే చెప్పగలను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానన్నమాట. నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మరీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.